The Bible says, బైబిల్ చెప్తోంది, through Moses God delivered the people from Egypt. మోషే ద్వారా దేవుడు ఐగుప్తు నుండి తన ప్రజలను విడిపించాడు. 30 lakhs they are rounding the mountain and perish in the wilderness. 30 లక్షల ప్రజలు ఆ సీనాయి పర్వతము చుట్టూ తిరిగి అరణ్యంలో రాలిపోయారు. But only 2 people get into the promised land. కానీ ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశించారు. And one is the son of our grandmother. ఆ ఇద్దట్లో ఒకడు ఈ బామ్మగారి సంతానమే. Yes. His name is Caleb. తన పేరు కాలేబు. Yes, Bama. బామ. Oh, your one son Caleb is now walking in the promised land. నీ సంతానంలో ఒకడు ఇప్పుడు వాగ్దాన దేశంలో సంచరిస్తున్నాడు. And look at the nature of Caleb. కాలేబు యొక్క స్వభావం గమనించండి. Oh, Caleb స్వభావం బామ స్వభావం. కాలేబు యొక్క స్వభావం తన బామ్మ స్వభావం. Give me that mountain. నాకు ఆ పర్వతం నివ్వు అని అడుగుతున్నాడు. Give me that mountain. నాకు ఆ పర్వతం నివ్వు. It is easy to get into the valley. లోయలో దిగడం చాలా సులువు. But my graph is not going down. కానీ నా గ్రాఫ్ కిందికి దిగిపోవట్లేదు. My graph is always going up. నా గ్రాఫ్ ఎప్పుడు పైకి ఎదుగుతా ఉన్నది. I don't want to step into the valley. నేను లోయలో అడుగు పెట్టాలని ఇష్టపడట్లేదు. Give me that mountain. నాకు ఆ పర్వతం నివ్వు. Hey, Mr. Caleb, where did you receive this nature? కాలేబు, ఇంత పోటీ పడేటువంటి స్వభావం నీకు ఎక్కడ దొరికింది? I had a grandmother in Genesis. ఆది కాండంలో మాకు ఒక బామ్మ ఉండిందిలే అంటాడు ఆయన. Oh, husband didn't love her. తన భర్త తనను ప్రేమించలేదు. Oh, father deceived her. తన తండ్రి మోసం చేశాడు. Her sister stood a rival. తన చెల్లెమో విరోధిగా మారింది. But she never ran away from the house. కానీ మా బామ్మ ఇల్లు వదిలేసి పారిపోలేదు. She never left the place. స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. She stood aggressively. ఎంతో తీవ్రంగా చాలా పటిమతో నిలబడ్డది. There is no coldness in the fire. అగ్నిలో మంటలో చల్లదనం ఉండదు.